నిజానికి రూపమొస్తే అది ఎన్టీఆర్. తెలుగు పౌరుషానికి మాటలొస్తే అది ఎన్టీఆర్. తెలుగు వెలుగుకు ప్రాణమొస్తే అది ఎన్టీఆర్. అక్షరాలు మూడే, ఎన్టీఆర్. కానీ ఆ ప్రభంజనం మాత్రం అనంతం. ఆ ప్రభావం మాత్రం అజరామరం. తరాలు మారినా చెదరని చరిత్ర ఆయనది. తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన అన్నగారాయన. పార్లమెంట్ సాక్షిగా ఇప్పుడు ఆ యుగ పురుషుణ్ణి గౌరవించి తెలుగుతనం గుర్తింపును పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఎన్టీఆర్ ఒక సంచలనం. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. ఎన్టీఆర్ ఒక సమ్మోహనం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఎన్టీఆర్ ఒక ప్రభంజనం. మన కోసం కుబేరుడే కుచేలుడే వచ్చినాడు. తెలుగు సినిమా ఎలా ఉంటుంది? జై భవ విజయీ భవ. అచ్చం ఎన్టీఓడిలో ఉంటుంది. నాకిచ్చిన మహావీర చక్ర బిరుద ప్రదానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే, నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే అది ఎప్పుడు కాదు అన్నారు. ఇప్పుడు నాకు ఇవ్వాలి. తెలుగు రాజకీయం ఎలా ఉంటుంది? అడుగడుగో మన తారక జన తారక నవ తారక ధ్రువ తారక రాముడు. ఎన్టీఆర్ గర్జనలా ఉంటుంది. రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై, ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై, మనసు విఫలమై, ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. తెలుగోడి సత్తా ఎంత, ఎన్టీఆర్ చరిత్రంతా. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. 13 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. అన్నగారి విగ్రహావిష్కరణ పార్లమెంట్లో ఘనంగా జరిగింది. 9 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబమంతా తరలివచ్చింది. పార్లమెంట్లో ఉన్న తెలుగు ప్రముఖుల విగ్రహాల్లో ఎన్టీఆర్ విగ్రహం 3వది. పార్లమెంట్లో తొలి తెలుగు ప్రముఖుడి విగ్రహం ఆచార్య ఎన్జీ రంగాది. 9 అడుగుల ఎత్తైన ఎన్జీ రంగా విగ్రహాన్ని 1998లో నాటి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. పార్లమెంట్లోని వెయిటింగ్ హాల్ నెంబర్ 2లో ఎన్జీ రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో 2వ తెలుగు ప్రముఖుడి విగ్రహం టంగుటూరి ప్రకాశం పంతులుది. 9 అడుగుల ఎత్తైన టంగుటూరి ప్రకాశం విగ్రహాన్ని 2000వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నాటి రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. పార్లమెంట్లోని వెయిటింగ్ హాల్ నెంబర్ 2లో ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో 3వ తెలుగు ప్రముఖుడి విగ్రహం ఎన్టీఆర్ది. 9 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని 2013 మే 7వ తేదీన ఆవిష్కరించారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి విగ్రహాన్నిచ్చారు. లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్లమెంట్లోని రాజ్యసభ వెయిటింగ్ హాల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన నట సార్వభౌముడు. పొలిటికల్ స్క్రీన్ పై ప్రత్యర్థి పార్టీల్ని చౌదెబ్బ తీసిన ధీరుడు. తెలుగు వాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న యుగ పురుషుడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు. ఇది పేరు కాదు, చెరగని చరిత్ర. తెలుగు జాతికి ఆత్మగౌరవ ముద్ర.